అన్న నమస్తే అన్న. ఏ ఊరన్నా? మాది తమిళనాడు బ్రో. తమిళనాడా? ఓకే. ఎలా అనిపిస్తుంది అక్కడ స్టాలిన్ పరిపాలన? బాగానే చేస్తున్నాడు. అందరికి బాగానే చేస్తున్నాడు. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ₹1000 మంత్లీ మంత్లీ ఇస్తున్నాడు. మంచి హ్మ్. విషయం. బట్ యూత్ చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. యూత్‌కి ఇంకా చేయాలని అంటే ఉదయనిధి స్టాలిన్ కూడా డిప్యూటీ సీఎం అక్కడ. మంచిగా మరి ఆయన ఏమన్నా యూత్ వాళ్ళని తప్పుగా చెప్పలా. అన్ని మంచిగా చేస్తున్నారు. యూత్‌కి ఇంకా చేయాలని నాకు ఒక అభిప్రాయం పెట్టుకుంటున్నాను. అంటే ఎటువంటి చేయాలనుకుంటున్నావు? యూత్‌కి ఇంకా జాబ్‌లెస్ పీపుల్ ఉన్నారు. హ్మ్. ప్లస్ అదా యూత్ ఇంకా డెవలప్ అవ్వకుండా అదే స్టేజ్‌లో ఉన్నారు. వాళ్ళు యూత్‌కి ఏదో ఒకటి చేస్తారని చెప్పారు. ఇంకా వాళ్ళు చేయకుండా ఉన్నారు. అదిదా ఒక చిన్న ఇబ్బంది. మొత్తపడి వాళ్ళు వర్క్ అంతా బాగా చేస్తున్నారు. అదేమి ఆమె ఇబ్బంది కాదు. ఎందుకు మరి ఉదయనిధి స్టాలిన్ గారు అప్పుడప్పుడు కాంట్రవర్సీ స్టేట్మెంట్లు ఇస్తా ఉంటారు, హిందూ ధర్మాన్ని తిడతా ఉంటారు మైకులు పట్టుకొని. ఎందుకు అలా చేస్తా ఉంటారంట అసలుకి? ఆయన ఈక్వాలిటీగా ఉండాలా అట్టన అనుకుని మాట్లాడుతున్నాడు. హ్మ్. అందరూ సెపరేట్‌గా ఇచ్చేస్తున్నారే ఇది మా ఒకటిగా ఉండండి అట్టని చెప్తాను. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చేసే పరిపాలన చూసిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళు గెలిచే ఛాన్స్ ఏమైనా ఉందంటావా? యాక్చువల్‌గా డౌట్ అనిపిస్తుంది. ఎందుకంటే తమిళనాడు ఆ! విజయ్ ఎంట్రీ ఇళయ దళపతి విజయ్ వచ్చి ఎంట్రీ ఇచ్చాడు కదా! ఎంట్రీ ఇచ్చున్నాడు. ఆయన ఆయన ప్రభావం నెక్స్ట్ ఉంటదా యూత్ అంతా ఎలక్షన్స్‌లో? యూత్ అందరూ ఆయన దగ్గర ఆయన ప్రభావం పోతున్నారు. ఉంటదంటావా ఎందుకంటే ఖచ్చితంగా? మా ఫ్యామిలీ మెంబర్ మా ఇద్దరు అన్నలు విజయ్ ఫ్యాను. హ్మ్. ఓలే ఓలే కచ్చిలో అదా విజయ్ సీఎం ఎలక్షన్ విజయ్ పార్టీలో వాళ్ళు మెంబర్‌గా అయ్యున్నారు. మా ఓకే. మా ఓకే. 2 ఓకే. బ్రదర్స్. నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందంటావా విజయ్? మోస్ట్‌లీ ఉంది. ఉందా? ఉంది. అంటే స్టాలిన్‌కి దెబ్బే. స్టాలిన్ ఇంకా ఆయన యూత్‌కి ఏదో చేయాలి. అదే ఇప్పుడు ఇంకా అదేలే. 1 ఇయర్ ఉంది. ఆయనకి యూత్‌కి ఏం చేయపోతాడో అది పెట్టిదా ఆయన ఓకే. నెక్స్ట్ సీఎం అవుతాడా లేదా అని. యూత్‌కి మంచి చేస్తే ఇంకా ఆయన గెలుస్తాడు. ఓకే. సో, విజయ్ మీద చాలా యూత్ చాలా కోరికలు పెట్టుకున్నారు. ఎట్టంటాడు గెలుస్తాడని అంటే ఒక అసలు నమ్మకం. విజయ్ ఇప్పుడు పాలిటిక్స్‌లోకి రావాల్సినంత అవసరం ఉందా? తమిళనాడు ప్రజలకేమన్నా అవసరం ఉందా? ఫస్టే రావాలా. హ్మ్. లేట్ అయిపోయింది. ఇప్పుడొస్తే ఇంకా మంచిది. హ్మ్. ఓకే. మా 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 జనరేషన్‌కి రాలా. అట్‌లీస్ట్ ఈ జనరేషన్ కాదు వచ్చి మంచిగా చేస్తే మంచిది. తమిళనాడులో హ్మ్. ఎప్పుడైనా 5 సంవత్సరాలే ఉంటుంది ఎంత బాగా చేసినా. ఆ సెంటిమెంట్ ఏమన్నా ఇప్పుడు నెక్స్ట్ మారబోయే అవకాశం ఉందా? అదా విజయ్ వచ్చున్నాడు. ఇళయ తలపతి విజయ్. విజయ్ ప్రభావం అయితే గట్టిగా ఉంటదంటావు. గెలుస్తాడు. యూత్ సపోర్ట్ ఉన్నది. ఆయనకి ఒక ఛాన్స్ ఇచ్చిదాని చూస్తారే. అప్పుడైనా తెలుస్తదా? ఇప్పుడు విజయ్ వస్తేదా ఆయన స్వయరూపం తెలుస్తది. ఇన్నాళ్ళు ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన గురించి గొప్పగా నేను అనుకుంటుంటావు. ఇప్పుడు ఆయన పాలిటిక్స్‌కి వస్తేదా ఆయన స్వయరూపం తెలుస్తది. ఆయన ఎలా ఎలా చేస్తున్నాడు, ఎలా వర్క్ చేస్తున్నాడు, ఎలా వేషం ఏస్తున్నాడా లేదా? సో, అట్టని తెలుస్తది. అప్పుడైనా తెలుస్తదా? ఇన్ని రోజులు మేము విజయ్ సార్ గొప్ప అట్టని అనుకున్నాం. ఆయన వస్తే గొప్పతనం తెలుస్తది. అప్పుడు తెలుస్తది. ఎవడు రియల్ హీరో, ఎవడు రియాలిటీ హీరో, రియల్ హీరో రియల్ హీరో అంటది. ఓకే. ఓకే. థాంక్ యూ.